ఆశ్రమ లేఖలు ఫిబ్రవరి 26, 1947. ఈ మధ్యాహ్నం తమిళ యువకుడు భగవాన్ సోఫాకు సమీపంగా జరిగి కూర్చుని, స్వామి, నిన్న ఉదయం ఆ గుజరాతీ యువతికి త్యాగం అంటే అంతర్త్యాగం అని సెలవిచ్చారే, అది ఏ విధంగా లభ్యమవుతుంది? అసలు అంతర్త్యాగం అంటే ఏమిటి అని ప్రశ్నించాడు. అంతర్త్యాగం అంటే వాసనలన్నీ అణిగిపోవాలి. అది ఏ విధంగా లభ్యమవుతుంది అంటే సాధన వల్ల లభ్యమవుతుంది అన్నారు భగవాన్. సాధనకు గురువు కావాలి కదా, సద్గురువును ఏ విధంగా నిర్ణయించుకోవాలి? గురువు స్వరూపం ఎటువంటిది అన్నాడా పృచ్ఛకుడు. ఏవని యందు నీ మనస్సు లగ్నమవుతుందో వారే గురువు. సద్గురువును నిర్ణయించటం ఎలా? వారి స్వరూపం ఎటువంటిది అంటే, గురుస్వరూపం చూడాలంటే లోకాన్నంతా గురు రూపంగా చూడాలి. ప్రతి జీవి యందు గురు భావాన్నే ఉంచాలి. అందుకోసం ముందు నీ యథార్థ స్వరూపమేదో తెలుసుకో అని అన్నారు భగవాన్. అతను తృప్తి చెందక సమకాలీనులకు పెద్దల పేర్లు కొన్ని ఏకరువు పెట్టి, వారిలో ఈ లోపం ఉంది, వారే విధంగా గురువులవుతారు, వీరే విధంగా గురువు కాగలరు అని ఆక్షేపించడం ఆరంభించాడు. భగవాన్ తన్నెవరైనా నిందిస్తే సహిస్తారు కానీ ఇతరులను నిందిస్తే రవ్వంతైనా సహించరు. ఆ వేగ స్వరంతో, నిన్ను నీవు తెలుసుకోమంటే వినక వారికి ఆ లోపం వీరికి ఆ లోపం అని నిందించడం సాగించావా? నీ లోపం నీవు దిద్దుకుంటే చాలు, వారి లోపాలు వారు చూసుకోగలరు. ఇక ముందు నీ సర్టిఫికెట్ తీసుకోననిదే వారు మోక్షం పొందరాదన్నమాట. పాపం నీ సర్టిఫికెట్ కొరకే వారంతా ఎదురు చూస్తున్నారు. మహా గొప్పవాడవు, ఇక్కడ వారిని నిందించావు, మరొక చోట నన్ను నిందిస్తావు. నీవన్నీ తెలిసిన వాడువు, మేము ఏమీ తెలియని వారము, నీకు అణిగి ఉండవలసిందే ఉంటాము. రమణాశ్రమానికి వెళ్ళాను, ఆయన్ని ప్రశ్నించాను, ఏమీ చెప్పలేకపోయాడు, ఆయనకేమీ తెలియదు అని ప్రకటించు బాబు అన్నారు భగవాన్. ఆ యువకుడు తిరిగి అదే ధోరణితో మాట్లాడబోతే ఒక భక్తులు వారించారు. భగవాన్ అది చూసి, ఉండవయ్యా, మీరు ఎవరు మాట్లాడకండి, వారు తెలిసిన వారు, మనమంతా వారికి తగ్గి ఉండాలి. గురువుగా వరించే యోగ్యత ఇంతవరకు ఎవరి వద్ద కనిపించలేదట. దత్తాత్రేయులు లోక గురువు కదా, వారు లోకమంతా గురువుగా భావిస్తే వారిని లోకమంతా గురువని కొడియాడింది. ఈశ్వర విషయము అంతే. లోకమంతా ఈశ్వరమయంగా ఎవరు చూస్తారో వారిని ఈశ్వరుడు అని లోకం పూజిస్తుంది. మనమెంతో లోకం అంతే. యద్భావం తద్భవతి అన్నారు. పెద్ద తోట ఉంది, కోకిల వస్తే మంచి పండ్ల నిమిత్తం మామిడి చెట్లు వెతుకుతుంది. కాకి వస్తుందనుకో, అది వేప చెట్లను వెతుకుతుంది. తుమ్మెదలు తేనె కొరకు మంచి పూలను వెతికితే ఈగలు మలాన్ని అన్వేషిస్తాయి. సాలగ్రామం కావలసిన వాడు రాళ్లన్నీ త్రోసివేసి అది ఒక్కటి గ్రహించి పూజిస్తాడు. ఆ సాలగ్రామం రాళ్లలోనే ఉంటుంది. చెడ్డ ఉంటేనే మంచి తెలుస్తుంది, చీకటి ఉంటేనే వెలుగు శోభిస్తుంది, మాయ ఉంటేనే ఈశ్వరుడున్నాడు. సారగ్రాహికి 100 ఒక్క మంచి దొరికితే చాలు, 99 తోసివేసి ఇదొక్కటి చాలురా మనకు, దీనితో లోకాన్ని జయించవచ్చుననుకుంటాడు అని మేఘ గంభీర ధ్వనితో పలికారు భగవాన్.